అమెరికాలో ఆగంతకులు మరోసారి రెచ్చిపోయారు. కాలిఫోర్నియాలోని వికలాంగుల కేంద్రంపై దాడికి దిగి 14 మందిని బలిగొన్నారు. మరో 14 మందిని గాయపరిచారు. దాడి తర్వాత పరారైన దుండగుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. 4 రోజుల క్రితం కొలరాడోలో 3 బలైన కాల్పుల ఘటనను మరవకముందే అమెరికాలో మరోమారు ఆగంతకులు పేట్రేగిపోయారు. కాలిఫోర్నియాలో శాన్ బెర్నార్డియాలో వికలాంగుల కేంద్రంలోకి చొరబడ్డారు. అక్కడ దాదాపు 100 మంది ఉన్న ఆడిటోరియంలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 14 మంది మరణించగా మరో 14 మంది గాయపడ్డారు. ఆడిటోరియంలోని వారు దుండగుల దాడితో బీతిల్లిపోయారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. కాల్పుల ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు వికలాంగుల కేంద్రాన్ని చుట్టుముట్టారు. ఆగంతకుల దాడిలో గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భవనం లోపలున్న వారిని బయటకు తీసుకొచ్చారు. దుండగులు పరారయ్యారన్న సమాచారంతో చుట్టుపక్కల ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. Information that I think is probably the most reliable at this point is that the suspects have fled, potentially in a dark-colored SUV. We do not have any identification on who those suspects are. We do not know what the motive is for the shooting at this point. Preliminary information indicates that these are people that came prepared, that they were dressed and equipped in a way to indicate that they were prepared, and they were armed with long guns, not handguns. దాడిలో ఎంతమంది ఆగంతకులు పాల్గొన్నారు, వారు ఎటువైపు పారిపోయారన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతుండగా ఓ అనుమానితుడిని పోలీసులు కాల్చి చంపారు. దాడి జరిగిన ప్రదేశానికి 2 మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. అయితే చనిపోయిన అనుమానితుడు వికలాంగుల కేంద్రంపై దాడికి పాల్పడిన వ్యక్తా కాదా అన్న అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో అంతకంతకు వెర్రితలలు వేస్తున్న తుపాకీ సంస్కృతిపై ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. The one thing we do know is that we have a pattern now of mass shootings in this country that has no parallel anywhere else in the world. And there's some steps we could take, not to eliminate every one of these mass shootings, but to improve the odds that they don't happen as frequently. For those who are concerned about terrorism, some may be aware of the fact that we have a no-fly list where people can't get on planes, but those same people who we don't allow to fly could go into a store right now in the United States and buy a firearm, and there's nothing that we can do to stop them. That's a law that needs to be changed. అమెరికాలోని పాఠశాలలు మొదలు జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు కొన్నేళ్లుగా సర్వసాధారణమైపోయాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆయుధాల చట్టంలో సంస్కరణలకు ఒబామా సుదీర్ఘకాలంగా పట్టుబడుతున్నా వేర్వేరు కారణాల వల్ల ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు. అమెరికాలో ఆగంతకులు మరోమారు రెచ్చిపోయారు. కాలిఫోర్నియాలోని వికలాంగుల కేంద్రంపై దాడికి దిగి 14 మందిని బలిగొన్నారు. మరో 14 మందిని గాయపరిచారు. దాడి తర్వాత పరారైన దుండగుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కొలరాడోలో 3 బలైన కాల్పుల ఘటనను మరవకముందే అమెరికాలో మరోమారు ఆగంతకులు పేట్రేగిపోయారు. కాలిఫోర్నియాలో శాన్ బెర్నార్డియాలోని వికలాంగుల కేంద్రంలోకి చొరబడ్డారు. అక్కడ దాదాపు 100 మంది ఉన్న ఆడిటోరియంలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 14 మంది మరణించగా మరో 14 మంది గాయపడ్డారు. ఆడిటోరియంలోని వారు దుండగుల దాడితో బీతిల్లిపోయారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. కాల్పుల ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు వికలాంగుల కేంద్రాన్ని చుట్టుముట్టారు. ఆగంతకుల దాడిలో గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. భవనం లోపలున్న వారిని బయటకు తీసుకొచ్చారు. దుండగులు పరారయ్యారన్న సమాచారంతో
చుట్టుపక్కల ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. I'm talking to her right now. She got out of the building. Okay. Can we talk to you real quick? Just about what you know? What happened? I will stay close. See if you... దాడిలో ఎంతమంది ఆగంతుకులు పాల్గొన్నారు, వారు ఎటువైపు పారిపోయారన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతుండగా ఓ అనుమానితుడిని పోలీసులు కాల్చి చంపారు. దాడి జరిగిన ప్రదేశానికి 2 మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. అయితే చనిపోయిన అనుమానితుడు వికలాంగుల కేంద్రంపై దాడికి పాల్పడిన వ్యక్తా కాదా అన్న అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో అంతకంతకు వెర్రితలలు వేస్తున్న తుపాకీ సంస్కృతిపై ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలోని పాఠశాలలు మొదలు జనసమర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు కొన్నేళ్లుగా సర్వసాధారణమైపోయాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆయుధాల చట్టంలో సంస్కరణలకు ఒబామా సుదీర్ఘకాలంగా పట్టుబడుతున్నా వేర్వేరు కారణాల వల్ల ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు.